మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ఇన్సిడియస్ అవుట్ ఆఫ్ ద ఫర్దర్ 2026 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక ఇన్సిడియస్ అవుట్ ఆఫ్ ద ఫర్దర్ 2026 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి జాకోబ్ చేస్. సో రన్ టైం వచ్చేసి 1 hour 46 minutes అయితే రిలీజ్ అయింది గైస్. అంటే అప్రాక్సిమేట్లీ 106 minutes అయితే ఉంది. ఇది PG-13 హారర్ మూవీ. స్ట్రాంగ్ వైలెంట్ కంటెంట్, బ్లడీ ఇమేజెస్, టెర్రర్ అండ్ సమ్ స్ట్రాంగ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. అడల్ట్ రొమాంటిక్ కంటెంట్ మేజర్ ఫోకస్ కాదు, కానీ స్మాల్ చిల్డ్రన్తో చూడడానికి హారర్ ఇంటెన్సిటీ అండ్ వైలెన్స్ వల్ల సూటబుల్ కాదు. సో స్ట్రైట్ గా చెప్పాలంటే ఇన్సిడియస్ అవుట్ ఆఫ్ ద ఫర్దర్ మూవీ నాకైతే నచ్చలేదు గైస్. మూవీలో కొన్ని జెన్యున్లీ క్రీపీ మూమెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫర్దర్ వాళ్ళని ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మూవీ ఫస్ట్ హాఫ్ లో స్టోరీ సెటప్ ఎక్కువ అయిపోతుంది. సెకండ్ హాఫ్ కి వచ్చాక కూడా స్టోరీ ఇంకొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. సో ఇన్సిడియస్ ఫస్ట్ మూవీ ఇచ్చిన ఫ్రెష్ హారర్ ఫీలింగ్ ని ఈ మూవీ కంప్లీట్ గా రీక్రియేట్ చేయలేకపోయింది. సో స్టోరీ లైన్ ఏంటంటే, స్టోరీలో గెమ్మా అనే యంగ్ మదర్ తన డాటర్ తో కలిసి తను పెరిగిన ఇంట్లో ఉంటుంది. గెమ్మాకి ద ఫర్దర్ అనే సూపర్ న్యాచురల్ వాళ్ళలోకి ట్రావెల్ చేయగలిగే ఎబిలిటీ ఉందని తెలుస్తుంది. కానీ తన పవర్ స్పెషల్ ఏంటంటే ఫర్దర్ లో ఉన్న స్పిరిట్స్ ని రియల్ వాళ్ళలోకి తీసుకురాగలదు. ఈ పవర్ గురించి ఈవిల్ ఎంటైటిల్స్ కి తెలిసిన తర్వాత సిచ్యువేషన్ డేంజర్ గా మారుతుంది. స్టోరీ బేసిక్ ఐడియా యాక్చువల్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ ఆ కాన్సెప్ట్ ని స్క్రీన్ ప్లే ఇంకా స్ట్రాంగ్ గా యూటిలైజ్ చేస్తుంటే ఇంకా మూవీ చాలా బెటర్ గా ఉండేది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ద ఫర్దర్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ న్యూ కాన్సెప్ట్ యాడ్ చేశారు, కానీ హారర్ సీక్వెన్సెస్ జెన్యున్లీ క్రీపింగ్ గా ఉన్నాయి. విజువల్స్ అట్మాస్ఫియర్ బాగుంది. సో మేకప్, క్రియేచర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ డిజైన్ హారర్ మూడ్ ని బాగా మెయింటైన్ చేశాయి. ఎమ్మెల్యే ఈవ్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా ఉంది. లీన్ షే రిటర్న్ అవ్వడం ఫ్రాన్సైజ్ కి ఫ్యాన్స్ కి ప్లస్ పాయింట్. సో జోసెఫ్ బిషారా మ్యూజిక్ హారర్ అట్మాస్ఫియర్ కి బాగా హెల్ప్ చేస్తుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, మెయిన్ ప్రాబ్లమ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అన్నెసెసరీ కాంప్లికేటెడ్ గా అనిపించే ప్లేసెస్ ఉన్నాయి. సూపర్ న్యాచురల్ మైథాలజీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల హారర్ ఇంపాక్ట్ కొన్ని ప్లేసెస్ లో తగ్గిపోతుంది. సో కొన్ని జంప్ స్కేర్స్ ప్రెడిక్టబుల్ గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో పేసింగ్ స్లో అయ్యే ఫీలింగ్ వస్తుంది అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపించవచ్చు. ఫ్రెష్ ఐడియా ఉన్నా కూడా మూవీ దాన్ని ఫుల్ గా పొటెన్షియల్ ని రీచ్ అవ్వలేదని చెప్పి నాకైతే అనిపించింది గైస్. ఇన్సిడియస్ ఫ్యాన్స్ అయితే వన్ టైం వాచ్. ఎస్పెషల్లీ ఫర్దర్ మైథాలజీ, సూపర్ న్యాచురల్, హారర్ అండ్ క్రీపీ అట్మాస్ఫియర్ నచ్చితే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ట్రై చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ ఇన్సిడియస్ లెవెల్ హారర్ ఎక్స్పెక్ట్ చేసి థియేటర్ కి వెళ్ళకండి. సో హారర్ మూవీస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ గా అనిపించవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.5 out of 5. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. విజువల్స్ అండ్ అట్మాస్ఫియర్ డీసెంట్, కొన్ని క్రీపీ మూమెంట్స్ కూడా బాగున్నాయి. కానీ స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్ గా ఉండడం, స్లో పేసింగ్ అండ్ ప్రెడిక్టబుల్ మూమెంట్స్ మూవీని ఇంపాక్ట్ ని రెడ్యూస్ చేశాయి. సో ఫైనల్ గా చెప్పాలంటే ఇన్సిడియస్ పేరు కోసం డెఫినెట్లీ చూడాల్సిన మూవీ కాదు, కానీ హారర్ మూవీ అండ్ ఇన్సిడియస్ ఫ్యాన్స్ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఫస్ట్ మూవీతో కంపేర్ చేస్తే మాత్రం ఈ మూవీ ఆ లెవెల్లో అయితే లేదు గైస్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.